ఏపీలో ఎన్నికల ప్రచారం జోరు కొనసాగుతుంది. ఓవైపు వైసీపీ, మరోవైపు కూటమి నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. రీసెంట్ గా ఓసారి జ్వరం కారణంగా ప్రచారం ఆపేశారు. కాస్త గ్యాప్ తో మళ్లీ ప్రచారాన్ని ప్రారంభించిన పవన్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అసలు పవన్ ఆరోగ్యానికి ఏమైందనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. స్ట్రాంగ్ గా ఉండే సేనాని హెల్త్ కి ఏమైంది? ఏపీలో రగులుతున్న రాజకీయం, వైసీపీ వర్సెస్ కూటమిగా పాలిటిక్స్, పోటాపోటీగా నేతల ఎన్నికల ప్రచారం. ఎన్నికల ప్రచారంలో వెనుకబడిన జనసేన, పవన్ కి కలిసి రాని ఎన్నికల ప్రచారం, సేనానికి వెంటాడుతున్న జ్వరం, పవన్ అనారోగ్య సమస్యలపై వైసీపీ శ్రేణుల సటైర్లు, వైసీపీకి ఘాటుగా రిప్లై ఇస్తున్న జన సైనికులు. పవన్ కళ్యాణ్ కు ఎన్నికల ప్రచారం కలిసి రావడం లేదు. పిఠాపురంలో ముహూర్తం పెట్టి మరీ ఎన్నికల ప్రచారానికి దిగారు. కానీ ఆయనకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. పిఠాపురంలో 4 రోజుల పర్యటన నిమిత్తం వెళ్లారు. రోజంతా జనంతో ఉండగా జ్వరం వచ్చింది. దీంతో సాయంత్రానికి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు మళ్లీ పిఠాపురం వచ్చారు. మళ్లీ జ్వరం తిరగబెట్టింది. దీంతో హైదరాబాద్ ప్రయాణం కావాల్సి వచ్చింది. మరోసారి ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారు. అనకాపల్లిలో ఇలా ప్రచారంలో పాల్గొనగానే అలా జ్వరం వచ్చింది. ఎన్నికలకు పట్టుమని 30 రోజులు కూడా లేవు. పవన్ ఇప్పటి వరకు పర్యటించింది 2 నియోజకవర్గాలు. తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో 4 రోజుల పాటు ఉండి ప్రచారం పూర్తి చేయాలన్నది పవన్ ప్లాన్. కానీ జ్వరం కారణంగా 2 రోజులకు పరిమితమయ్యారు. అటు ఉత్తరాంధ్ర పర్యటన సైతం రద్దయింది. అనకాపల్లిలో ఇలా వెళ్లారో లేదో అలా వచ్చేశారు. హైదరాబాద్ వెళ్లిపోయారు. అసలు మిగతా నియోజకవర్గాల్లో ఎప్పుడు పర్యటిస్తారో కూడా తెలియని పరిస్థితి. తెనాలిలో నాదెండ్ల మనోహర్కి మద్దతుగా ఈ నెల 3న ప్రచారం చేస్తారని ముందుగా షెడ్యూల్ ప్రకటించారు. తీరా బహిరంగ సభ సమయానికి 2-3 గంటల ముందు అనారోగ్య కారణాలతో రాలేనంటూ ప్రకటన చేశారు. దీంతో అక్కడ నాదెండ్ల మనోహర్ నొచ్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 6 నుంచి ఉత్తరాంధ్రలో పవన్ పర్యటిస్తారని షెడ్యూల్ ప్రకటించారు. మళ్లీ సాయంత్రానికి మరో అప్డేట్ ఇచ్చారు. అనారోగ్యంతో పవన్ రావడం లేదని, ఆయన ఆరోగ్యం కుదుటపడలేదని చెప్పారు. 7వ తేదీన పవన్ ఎలాగోలా అనకాపల్లి వచ్చారు. బహిరంగ సభలో పాల్గొన్నారు. దీంతో పవన్ యాక్టివ్ అవుతారని అంతా భావించారు. కానీ అనకాపల్లి నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు వెళుతుండగా తీవ్ర అస్వస్థకు గురయ్యారని ఓ ఛానల్లో స్క్రోలింగ్ వచ్చింది. దీంతో పవన్ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందని జనసేనలోనే ఒక రకమైన చర్చ ప్రారంభమైంది. కానీ ప్రచారంలోనూ పవన్ ఆరోగ్యం సహకరించుకున్నా ప్రజల కోసమే ప్రచారం చేస్తున్నానని చెప్పారు పవన్ కళ్యాణ్. మరోవైపు యలమంచిలో పవన్ ఎన్నికల ప్రచార సభ రద్దయింది. జ్వరంతో బాధపడుతూ ఉండడంతో పవన్ నీరసంగా కనిపిస్తున్నారు. 2 రోజుల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని నిపుణులు సూచించారు. అయితే ఇదే అదునుగా వైసీపీ సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేస్తుంది. 30 నిమిషాలు బహిరంగ సభలో మాట్లాడలేకపోయారని, అస్వస్థకు గురయ్యారని ఎద్దేవా చేస్తుంది. దీనిపై జన సైనికులు సైతం స్ట్రాంగ్ గా రియాక్షన్ ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.